ఎకరానికి 10,000 కాదు 50,000 పరిహారం ఇవ్వాలి. ఎవరు? కవితక్క. బీఆర్ఎస్ లో ఉండే అని వెళ్ళిపోయినారు. ధాన్యం కొనుగోలులో కేంద్రాలలో నెలల తరబడి కొనుగోలు చేయడం లేదు. దానికి తోడు వర్షాల కారణంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మానవత దృక్పథంతో ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. ఎకరానికి 10,000 పరిహారం ఇస్తామంటే ఏ మూలకు సరిపోదు. రైతులకు మేలు జరగాలంటే ఎకరానికి 50,000 పరిహారం ఇవ్వాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇది కవిత గారైతే ఇక ఏది మాట్లాడినా కూడా ఇక ఏముంటది కానీ. సో అది కవిత గారైతే మొత్తం 10,000 కాదు 50,000 ఇవ్వాలి ఎకరానికి అని చెప్పి కవిత గారు చెప్పడం జరుగుతున్నది. మరి ఇప్పుడు మీ పార్టీ తరపు నుంచి వెళ్ళి అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏదన్నా అయినప్పుడు అందరు బయటికి వస్తారు. మా పార్టీ ఉంటే మేము అది చేస్తుండే, మా పార్టీ ఉంటే మేము ఇది చేస్తాం, మేము అధికారంలో ఉంటే అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి 100 మాటలు మాట్లాడతారు. మరి ఈరోజు ప్రజాప్రభుత్వం కూడా ఫండ్స్కి అయినా దేనికైనా కూడా ఇంత కష్టపడుతుందంటే గత ప్రభుత్వం చేసిందని చెప్పి మీరే మాట్లాడడం జరుగుతున్నది. మీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ మాట్లాడడం జరుగుతున్నది. సరే ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పి ప్రజాప్రభుత్వం చెప్పింది, లేదు 50,000 ఇవ్వాలని మీరు అంటున్నారు. కానీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఇంకా బిజినెస్ మ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మనం ఆంధ్రాలో ఒకప్పుడు చూసుకున్నట్లయితే హుదూద్ తుఫాన్లు అప్పుడు వచ్చినప్పుడు కూడా చాలా మంది కూడా ముందుకు వచ్చి డొనేట్ చేసిండ్రు. మరి అట్లా కూడా ఎవరన్నా రమ్మని చెప్పి మీరు ముందుకు అనొచ్చు కదా. ఇట్లాంటి వాక్యాలు చేస్తే ఏమవుతుందంటే జనాలందరినీ కూడా ఒక పొలిటికల్ యాంగిల్ ఉంటుంది అంతే తప్పించి వాళ్ళకేదో మేలు చేద్దామని కాదు. నేను కవితక్క గారి గురించి ఇక్కడ మాట్లాడలేదు. చాలా మంది అధికారంలో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా కూడా డ్యామేజ్ చేయాలి అనుకుంటే వీళ్ళు వచ్చి ప్రభుత్వం ఒకటి ఇస్తానంటే అట్లే అది కాదు ఇంకెక్కువ ఇవ్వాలని చెప్పి అంటారు. అంటే అక్కడ ఏంటంటే జనాలను మోటివేట్ చేస్తారు. ప్రభుత్వం ఇయ్యదని చెప్పి వాళ్ళకి తెలిసి ఎట్లాగో, కానీ అట్లా చేస్తే ఏంటంటే పొలిటికల్గా మా పైన ఏదో టర్న్ అవుతుంది కానీ ఒక యాంగిల్లో వీళ్ళు ఆలోచిస్తారు. అట్లా కాకుండా ఇంకా బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో లేదా చాలా మంది ఉంటారు, సేవ చేసేటోళ్ళు కూడా మస్తు మంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఇవ్వమని చెప్పి అనొచ్చు కదా. అట్లాంటివి రా వీళ్ళకు. సో ఇది ఏదైనా కూడా మాట్లాడుకునేటప్పుడు అది ఎంతవరకు ప్రజలకు మేలు జరుగుతుందా లేదా మేము మాట్లాడేది, లేదా మీడియాలో ఉండాలి, లేదా మీరు ఏదైనా మాట్లాడితే మీడియాలో జనాలలో కాసేపు వైరల్ అయితే కానీ యాంగిల్స్ కానీ ఎవరికైనా పొలిటీషియన్స్కి ఎవరికి ఉన్నా కూడా జర అవి మానుకోండి. అప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని నమ్ముతారు.